నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మనం తెలంగాణ రాష్ట్రం దేనికోసం సంపాదించుకున్నాం? తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది విద్యార్థులు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు మనకు తెలంగాణ రావాలి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మన సత్తా ఏందో చాటాలని పెద్ద ఎత్తున ఒక పెద్ద సంఖ్యలో బీసీ ఉద్యమంలో పాల్గొని మన సోదరులు, మన బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులు తెలంగాణ ఉద్యమం కోసం ఎంత పోరాటం చేశారు. 1200 మంది విద్యార్థులు చనిపోతే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారింది. అంటే వీళ్ళ అవసరాల కోసం వీళ్ళు ఎక్కడెక్కడనో చెక్కులు వంచారు. ఇక్కడ రాష్ట్రంలో కాదు, ఆంధ్రా పోయి వాళ్ళ ఆఫీసులు పెట్టుకున్నారు. అటు ఎక్కడికో పోయి పంజాబ్కు ఉన్నట్టుంది, ఎక్కడికో పోయి చెక్కులు పంచారు. అంటే ఎవరి సొమ్ము ఎవరు దానం చేసిండు? తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఎవరి పాలైంది, ఎవడు అప్పుల పాలైండు? తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఇంకా నిరుద్యోగులుగానే ఎందుకు మిగిలిపోతున్నారు? అసలు తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్కు మన తెలంగాణ ప్రజలకు అసలు ఏంది? విడిపోయినాక కూడా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ ఏంది? ఈ దోస్తాను ఎవరి కోసం చేస్తున్నారు? వీళ్ళు కేవలం వీళ్ళ అవసరాల కోసమే తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ను ఎందుకు తీసుకొస్తున్నారు? మరి ఇలా ఎవరు సొక్కం పూస అనేది కీలకంగా చెప్పే ప్రయత్నం చేస్తా. దయచేసి మిత్రులారా, నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, ఈయన మరి నిజంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి లేకపోతే టీడీపీ కోవట్ట అనేది క్లియర్గా అర్థమవుతా ఉన్న నేపథ్యం చూస్తాను. అంటే చెప్పాలంటే టీడీపీ కోవట్టే చంద్రబాబు శిష్యుడు. ఆయనకు చంద్రబాబుకు ఇక్కడ చూడొచ్చు మనం, చంద్రబాబుకు ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, మరి ఈయన టీడీపీలకు ఎందుకేండు, ఈయన రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది, మనం ఒకసారి క్లియర్గా ఒక 2-3 పిక్చర్స్ చూపించే ప్రయత్నం చేస్తా. దయచేసి తెలంగాణలో ఉన్న ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ మన బిడ్డలు ఉంటారో, బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఉంటారో, ఈ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ అనేది మనం విడిపోక ముందు తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్, మనం విడిపోయిన తర్వాత ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు విడిపోయిన తర్వాత ఎవడైనా పక్కోడు గొడవకొస్తే మనం అన్నదమ్ములంగా కలిసి ఆనవినికి పోరాటానికి పోతాం, కానీ మనం కొట్టుకోము ఎప్పుడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరి సంసారం అని ఏర్పడ్డాక తెలంగాణ ఏంది, ఆంధ్ర ఏంది, ఎవరికి రావాల్సిన నిధులు వాళ్ళు సమకూర్చుకోలే, నీళ్లు సమకూర్చుకోలే. కానీ ఇక్కడ కేసీఆర్ను రేవంత్ రెడ్డి కలిసి ఏ విధమైన నాటకం ఆడుతున్నాడంటే వాళ్ళ స్వలాభం కోసం, రాష్ట్రం కోసం వీళ్ళు ఇరగదీసేది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం కోసం ఇరగదీసేది ఏం లేదు. ఒక ఆయన కృష్ణను అమ్మితే ఒక ఆయన గోదావరిని అమ్ముతాడు, అంతే. రెండు సేమే, ఇద్దరు సేమే. ఈయననేమో చంద్రబాబుతో ఉంటాడు, ఆయన జగన్తో ఉంటాడు. మనం గతంలోనే చూపించిన నేను, జగన్ ఆంధ్రోడు కాదా? మరి ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూస్తే జగన్ ఆంధ్రోడు కాదా? జగన్ ఆంధ్రోడే, టీడీపీ చంద్రబాబు నాయుడు ఆంధ్రోడే కదా. ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ను ఎందుకు రెచ్చగొట్టి కేవలం వీళ్ళ పబ్బం గడుపుకోవడానికే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు నడిపిస్తూ ఉన్నారు. నిన్న కీలకంగా ఒక విషయం చెప్పాలంటే, దయచేసి ఎక్కువ మంది చూడాల్సిన అంశం. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, కేవలం ఇక్కడ నిధులు నియామకాల పేరుతో ఏర్పడ్డ తెలంగాణ, ఈ నీళ్లు, నిధులు, నియామకాలతోనే వీళ్ళు రాష్ట్ర రాజకీయాలు నడిపిస్తూ ఉన్నారు. పక్కపొంటికి వీళ్ళ నిధుల కోసం, వీళ్ళ నియామకాల కోసం, వీళ్ళ ఇంట్లో ఉన్న అవసరాల కోసం ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ను పక్కకెట్టి మన తెలంగాణ బిడ్డల భవిష్యత్తును ఆగం చేస్తూ ఉన్న నేపథ్యం చూస్తాను. కీలకంగా ఒక్కసారి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలు చూసే ప్రయత్నం చేద్దాం. నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు, అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును, బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ ఒక పగడ్బందీగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడ టీడీపీకి సంబంధించిన జెండలు ఎట్లా రాణిస్తారు? ఇది పక్కా పగడ్బందీతోని ఏది రేవంత్ రెడ్డి టీడీపీ, అంటే టీడీపీ రేవంత్ రెడ్డి వేరు కాదు, రెండు ఒకటి అనే విధంగా ఇక్కడ కేసీఆర్ను బొందబెట్టాలనే ఉద్దేశంతో. అంటే కేసీఆర్ ఇక్కడ మంచోడని నేను అనడం లేదు, కాకపోతే ఇక్కడ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ను ఎవరి కోసం ఎవరు వాడుకుంటారు, ఇలా బలి పశువులు అవుతారు ఎవరు అనేది ఒక్కసారి గమనించాల్సిందిగా నేను ఈ వీడియో చేస్తున్నా. అయితే ఇక్కడ కీలకంగా చూస్తూ ఉన్నాం, ఈయన పెద్ద డైలాగులు విసురుతూ ఉన్నారు. తెలంగాణలో ఉన్న టీడీపీ కార్యకర్తలు ఇక్కడ బొందబెట్టాలి, బీఆర్ఎస్ పార్టీని ఈ టీడీపీని టీఆర్ఎస్ను బొందబెట్టడం వల్ల, లేకపోతే బీఆర్ఎస్ను బొందబెట్టడం వల్ల తెలంగాణ ప్రజలకు వచ్చింది ఒరిగింది ఏమున్నది? నువ్వు 1000 కోట్లు సంపాదించారు, లక్షల కోట్లు అవినీతి చేశారని కీలకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసింది, అక్రమాలు చేసింది, కాళేశ్వరంలో కుంభకోణం జరిగిందన్న ఒక్కనన్నా తీసుకుపోయి జైలు వేసారు ఇప్పటివరకు? ఒక్కనన్నా
కనీసం మరి ఈయన 15 రోజులేమో బిడ్డ పిల్లప్పుడు జైల్లో ఉన్నాడు కదా, కనీసం ఈయన కోరిక మేరకన్నా మరి ఈయన ఆత్మతృప్తి కొరకన్నా ఒక్కడిని తీసుకుపోయి జైలు వేసిండా? ఎవరిని వేయలే. ఎందుకంటే ఈ జైలు వేస్తే వచ్చేది ఏముండదు. ఎందుకంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వీళ్ళందరూ ఏకమవుతున్న నేపథ్యంలో వీళ్ళిద్దరు నిజంగా కొట్టుకుంటే ఇక్కడ బీసీల రాజ్యం, బీసీలు ఎస్సీలు కలిసే అవకాశం ఉంటుందని వీళ్ళు ఆడుతున్న పన్నాగం ఒక డ్రామా ఆడుతూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. కీలకంగా ఇక రాజకీయాలు ఎట్లా తిరుగుతున్నాయంటే వీళ్ళ అవసరాల కోసం ఎవరితోనైనా చేతులు కలుపుతారు. వీళ్ళంత లుచ్చా లఫుట్గాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో లేరని చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్తున్న మాట అంటే ఈయన అల్లుని కోసం అట ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద ఆయనతోని చేతులు కలిపిండని కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈయన నిజంగా ఈరోజు తీర్మానం చేసింది కదా, అంత లుచ్చా రాజకీయాలు చేసినప్పుడు మనకేం అవసరం వీళ్ళకి ఓట్లు వేయడం? ఇప్పుడు వీళ్ళ సోషల్ మీడియా చెప్పుకుంటూ ఉంటారు. సంధ్యారెడ్డిను పావని గౌడ్ బీఆర్ఎస్ సోషల్ మీడియా. ఈ సంధ్యారెడ్డి ఏమో ఈ మధ్యకాలంలో అనసూయకు సంబంధించి టాపిక్లో పెద్ద హైలైట్ అయిపోయింది. ఈమె ఏం చెప్తా ఉంటారు, పావని గౌడ్ ఏమో నీ ఇంట్లోకి వెళ్ళి చచ్చిపోయిందా, నువ్వెట్లా ముఖ్యమంత్రి అయినావు పావని గౌడ్ రేవంత్ రెడ్డి అని అంటది. ఈ సంధ్యారెడ్డి ఏమో కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి చచ్చిపోయిందా, కేటీఆర్ అరే ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఓల్దాలి. ఆ పవన్ గౌడ్ కూడా తెలిసి ఉండాలి. నీకు నాలెడ్జ్ లేకపోతే తెలుసుకో. 1200 మంది విద్యార్థులల్లో 1200 మంది చనిపోతే అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎంత ఉన్నారు, అగ్రకులాలకు సంబంధించిన బిడ్డలు ఎంతమంది ఉన్నారో అది ఒక్కసారి తెలుసుకో. నీ కేసీఆర్ను జోకడం కాదు, ఎంతసేపు కేసీఆర్ను జోకడం, బీఆర్ఎస్ పార్టీని జోకడం కాదు. వాళ్ళిద్దరు కుటుంబాలు బాగుపరిచేందుకే తెలంగాణ ప్రజలను బలిపశువులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలను బలిపశువులు చేస్తూ ఉన్నారు. అదొకటి గమనించుకో. నువ్వేదో నోరుంది కానీ ఇష్టం ఉన్నట్టు ఇద్దరు వాగడం కాదు. మీ ఇద్దరి వల్ల ఒరిగిందేం లేదు, చేసిందేం లేదు. కాకపోతే మీకు ఏదైనా టికెట్లు ఇస్తారు కావచ్చు కానీ మీరు ఒరుతా ఉన్నారు. కానీ దయచేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు ఎవరు కూడా ఈ పార్టీలో నమ్మే అవకాశం లేదు. ఎందుకంటే గతంలో చూసినాం, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా అక్కడ అవినీతి చేసింది, ఇక్కడ అవినీతి చేసింది అన్నారు. సరే ఒప్పుకున్నాం, అవినీతి చేసింది నిజంగా. లక్షల కోట్ల అవినీతి ఏది కాళేశ్వరం ప్రాజెక్టును అవినీతి పరంగా అక్కడ కూలిపోయింది, మొత్తం అవినీతి జరిగిందని చెప్పినారు. మరి ఎవరిని పట్టుకున్నారు ఇంతకుముందు? ఇంతవరకు ఎవరిని పట్టుకున్నారు? మన బడుగు బలహీన వర్గాల బిడ్డలు సర్పంచ్ కేసి 750 కోట్ల పెండింగ్ బిల్లులు ఉంటే అవి చెల్లించకుండానే మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు పెట్టింది. మరి ఎవడు బలై కావాలి? ఒక ఎమ్మెల్యే చచ్చిపోయిందా, లేకపోతే ఒక మంత్రి చచ్చిపోయిందా, లేకపోతే ఆత్మహత్యలు చేసుకుని ఎవడన్నా నిజంగా నాకు బిల్లులు రావాలని ఒక ఎంపీ చచ్చిపోయిందా? ఎవడు చచ్చిపోయిండు? మరి ఎందుకు చావాలి మా బిడ్డలు? అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఇక చూడొచ్చుగా టీడీపీ జెండా బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళ. ఈ మాట ఎవరు చెప్పాలి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మాట ఎవరు చెప్పాలి? ఈ మాట ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి అక్కడ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడానికి కోసం, బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండదని, ఆ బీఆర్ఎస్ పార్టీని బొందబెడితేనే ఎన్టీ రామారావు గారు ఆత్మ శాంతిస్తుందనో అక్కడున్న ముఖ్యమంత్రి చెప్పాలి. లేకపోతే అక్కడున్న ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఇక్కడ సభలో చెప్పాలి. అసలు ఇక్కడ తెలంగాణలో టీడీపీ ఎక్కడ ఉంది? టీడీపీలో ఎంతమంది గెలిస్తే ఎవడు చేర్చుకున్నాడు? ఎవరి తెలంగాణ ఎవరికి ఆగమైంది? ఆంధ్రోడు టీడీపీ అంటే ఆంధ్ర పార్టీ అని చెప్పుకున్న మన కేసీఆర్, ఈ కేసీఆర్ ఎంతమందిని టీడీపీలో చేర్చుకున్నాడు? నువ్వు ఒక్కడివి కదా ఆపోజిట్ అయింది అందులో. నువ్వు ఒక్కడి వల్ల చేరక ఈయన ఏమన్నా పెద్ద సుఖం పూసన అంటే ఈయన జాతకం కూడా ఇది చూడురి. ఈయన ప్రస్థానం ఇలా మొదలైంది. ఈయన టీఆర్ఎస్లే మొదలైంది ఈయన ప్రస్థానం. ఈ గద్దె కాడ మొదలైంది ఈయన ప్రస్థానం. ఎవరు సుఖం పూస? ఎవరిని బలి చేస్తూ ఉన్నారు రెచ్చగొట్టే మాటలతోని? ఎవరిని బలిగొంటున్నారు? సిగ్గుండాలి కొంచెం మాట మాట్లాడటానికి. ఇక్కడ బీసీ ఉద్యమం ఒక పక్క పెద్ద ఎత్తున నడుస్తూ ఉంటే ఈయనేమో టీడీపీ కోవట్ లెక్క చేస్తూ ఉంటాడు, ఏకదం టీడీపీ కోవట్ లెక్కనే చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈయన లబ్ధి కోసం మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల బిడ్డల భవిష్యత్తును తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ ఉద్యోగాలు ఎటుపోయినాయి? నువ్వు ఇచ్చిన హార్ గ్యారంటీలు అమలు ఎటుపోయింది? ఇవన్నీ ఎక్కడ పోయినాయి? సిగ్గను ఉన్నారు కదా కొంచెం మాట్లాడడానికి. అసలు సబ్జెక్టు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో మార్పు ఎందుకు కోరుకున్నారు ప్రజలు? మీరు బీఆర్ఎస్ని కాదని మీరు ఏదో ప్రజలకు మంచి చేస్తారని కోరుకున్నారు. సిగ్గు లేకుండా ఇచ్చిన హామీలు మర్చిపోయి 42% రిజర్వేషన్ మర్చిపోయి ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. 42% రిజర్వేషన్ ఏది? మరి ఎవరిని మోసం చేస్తారు మీరు? గతంలో ఉన్న స్థానిక ఎన్నికలలో 23% రిజర్వేషన్స్, ఇప్పుడు 23% ఉన్న రిజర్వేషన్లు ఆ కనీసం సీట్లు కేటాయించకుండా 17.3% సర్పంచ్లను మాకు బీసీ సర్పంచ్లకు ఇచ్చారు. అయినా మా వాళ్ళు తెగించి నిలబడి జనరల్ స్థానాల్లో గెలిచిరు.
దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే ఇప్పుడు ఆ టాపిక్ ఉద్యమాలను బీసీ ఉద్యమాన్ని డైవర్ట్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కేసీఆర్ను రేవంత్ రెడ్డి. ఒక్కసారి దయచేసి మన బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు ఎవరైనా కానీ ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ఇవన్నీ పన్నాగాలు పడుతూ ఉన్నారు. ఒక ఆయన కృష్ణాని అమ్ముతా ఉన్నాడు, ఒక గోదావరిని అమ్ముతా ఉన్నాడు. వీళ్ళ బతుకులు బాగుపరచుకోవడం కోసమే ఇవన్నీ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. దయచేసి మిత్రులారా, ఈ కుట్రను ఎప్పటికప్పుడు తిప్పుకొట్టాలి. మన తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్తో ఇప్పుడు మనకు వచ్చిందే ఉంది, పోయిందే ఉంది. ఎవరితో చేతులు కలుపుతా ఉన్నాడు. ఈయన టీడీపీ చంద్రబాబుతో చేతులు కలిపితే ఆయన వైఎస్ఆర్ జగన్తో చేతులు కలుపుతాయి. వీళ్ళ కుటుంబాల వల్ల మనకు వచ్చింది ఏమున్నది ఒకసారి ఆలోచన చేసుకోండి.